హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి 2022 ఇయర్లోను అలాగే 2023 ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, కాంపిటీషన్ అనేది ఎలా ఉంది, పీటీ అండ్ పిఎస్టీకి, ఫైనల్గా మెడికల్కి, జాబ్కి రేషియో అనేది ప్రతిదీ ఎలా ఉంది అనేది ఒకసారి ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. నేను ఈ వీడియో చేయనా వద్దా అని చెప్పి మీకు పోల్ పెట్టడం అయితే జరిగింది. అందులో ఎక్కువ శాతం సుమారుగా 86-87% వరకు ఓకే చేయండి అని చెప్పి రావడమే జరిగింది. సో మీ రెస్పాన్స్ ప్రకారమే వీడియో అయితే చేయడమే జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ వీడియో అనుకుంటే అది చూడండి. సో దీని ద్వారా ఏంటంటే మీకంటూ ఒక అవగాహన వస్తుంది అంతే. అంటే మీకు ఏంటంటే ఎంత కాంపిటీషన్ ఉంది ఏంటి అసలు అనేది మీకంటూ ఒక అవగాహన కోసం మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వారికి చెప్పాను, నెక్స్ట్ తెలంగాణ వారికి కూడా చెప్తాను. సో వీడియో ఇంపార్టెంట్ కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి, త్వరగా కంప్లీట్ చేసేస్తా. అలాగే మీలో చాలామంది బ్రదర్ అసలు ఆ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, చాలా లేట్ అయిపోతుంది అని అడుగుతున్నారు. బ్రదర్ రిజల్ట్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో రిలీజ్ అవుతాయి. అంటే 100% ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది అప్డేట్ అయితే లేదు. ఓకే, మోస్ట్లీ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ వీక్లో అయితే రిలీజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే మనం ఆర్టీఐ వేస్తున్నాం కదా, సో దాని ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ మీకు తెలుసు నేను ఆర్టీఐలు వేస్తున్నాను కదా, సో దాని ప్రకారమే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఒకసారి గమనించండి, లాస్ట్ టైం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి టోటల్గా 2410 వేకెన్సీస్. అర్థమైందా? లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసిన వారు నక్సల్, జనరల్ డిస్ట్రిక్ట్స్, మేల్ అండ్ ఫీమేల్ అందరూ కలిపి టోటల్గా 1,82,000 మంది సుమారుగా అప్లై చేయడం అయితే జరిగింది. అప్పుడు ఒక పోస్టుకి గాను 76 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. 76 మంది కాంపిటీషన్ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే టోటల్గా 1892 వేకెన్సీస్. రీసెంట్గా వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ 1,47,484 అప్లికేషన్స్. సో మీరు కంపారిటివ్లీ చూడండి, లాస్ట్ టైం మీద ఆంధ్రప్రదేశ్కి పోస్టులు ఈసారి తక్కువే, అలాగే లాస్ట్ టైం మీద అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు. అర్థమైందా? ఈసారి చూసుకున్నట్టయితే 1:78 రేషియో ఉంది. ఓకే, ఇక ఎగ్జామ్ అటెండెన్స్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి 1,22,000 మంది సుమారుగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ అటెండెన్స్ వచ్చేసి 67% అయితే ఉంది. ఈసారి వచ్చేసి టోటల్గా 1,47,484 మంది అప్లై చేస్తే జస్ట్ 1,01,957 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. 71% అయితే ఉంది ఎగ్జామ్ అటెండెన్స్. అర్థమైందా? లాస్ట్ టైం మీద అటెండెన్స్ అయితే పెరిగింది, కాకపోతే జనాభా పరంగా తక్కువే అటెండ్ అయింది. అర్థమైందా? ఇక్కడైతే 1,22,000 లాస్ట్ టైము, బట్ ఇప్పుడంతా 1,01,957 మంది. ఇక టోటల్గా పోస్టులు వచ్చేసి 2,410 లాస్ట్ టైం వేకెన్సీస్. ఈసారి వచ్చేసి 1,892 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీటీ అండ్ పిఎస్టీకి వచ్చేసి 1:8 రేషియోలో ఉండడం అయితే జరిగింది. ఓకే, స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ ఒక పోస్ట్కి 8 మందిని చెప్పున లాస్ట్ టైం పీటీ అండ్ పిఎస్టీకి అయితే పిలిచారు. అలాగే ఈసారి కూడా స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ ఒక పోస్ట్కి 8 మందిని చెప్పున పిలుస్తారు. సో లాస్ట్ టైము మరి ఒక పోస్ట్కి 8 మంది అంటే 2,410 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 2,410 ఇంటూ 8 వేస్తే 19,280 మంది కదా మరి యాక్చువల్గా అటెండ్ అవ్వాలి. బట్ ఏంటంటే వాళ్ళు పిలిచింది ఎంతమందిని అంటే ఎగ్జామ్ క్వాలిఫై చేసింది జస్ట్ 18,302 మందిని ఎగ్జామ్ క్వాలిఫై చేయడం అయితే జరిగింది. అర్థమైందా? ఎందుకంటే యాక్చువల్గా రేషియో ప్రకారం తీయడం ఎవరికి కుదరదు. ఓకే, పర్ఫెక్ట్ రేషియో అయితే రాదు, కొంచెం తక్కువ మందిని తీస్తారు. బట్ ఈసారి చూసుకున్నట్టయితే మరి 1:8 రేషియోకి 15,136 మందికి గాను నాకు తెలిసినంత వరకు కొంచెం తగ్గించి 13,000 నుంచి 14,000 ఈ మధ్యలో తీస్తారైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, 13,000 నుంచి 14,000 ఈ మధ్యలో షార్ట్ లిస్ట్ అవుతారు, ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. అర్థమైందా? ఇక మెడికల్కి వచ్చేసి 1:2 రేషియో. ఇది అంతే, స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్కి అటెండ్ అయిన వాళ్ళలో ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మెరిట్ బట్టి, ఎగ్జామ్ యొక్క మెరిట్ మార్కులను బట్టి 1:2 రేషియోలో మెడికల్కి అయితే పిలుస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్కి వచ్చేసి అందరూ అటెండ్ అవ్వరండి. అర్థమైందా? మీకు 18,302 మందిని షార్ట్ లిస్ట్ చేశారు కదా, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 11,000 12,000 అటెండ్ అయి ఉంటారేమో లాస్ట్ టైం అంతే. చాలా వరకు ఫిజికల్కి కొంతమంది అటెండ్ అవ్వరు, కొంతమంది అటెండ్ అవుతారు. బట్ ఏంటంటే హైట్లో కావచ్చు, చెస్ట్లో కావచ్చు రిజెక్ట్ అవుతారు. ఇంకొంతమంది అయితే హైటు, చెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత రన్నింగ్ వదిలిపెట్టినప్పుడు ఆ రన్నింగ్ 5 km ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోవచ్చు. అదే అమ్మాయిలు అయితే 1.6ని కంప్లీట్ చేయలేకపోవచ్చు. చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో 1:2 రేషియోలో మెడికల్కి అయితే పిలుస్తారు. ఇక మెడికల్కి వచ్చేసి యాక్చువల్గా 1:2 రేషియో అంటే 2,410కి గాను 4,820 మందిని పిలవాలి కదా. బట్ ఏంటంటే 4,150 మందిని మాత్రమే పిలిచారు మెడికల్ టెస్ట్కి. అర్థమైందా? షార్ట్ లిస్ట్.
ఈసారి వచ్చేసి సేమ్ 1:2 రేషియోని, ఈ రేషియో అయితే ఏం మారదు. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 1892 వేకెన్సీస్ అయితే మనకి ఈసారి అయితే ఉన్నాయి కదా. సో ఈ 1892 ఇంటూ 2 వేసుకుంటే మనకి యాక్చువల్గా 3784 అయితే వస్తుంది. బట్ ఏంటంటే పర్ఫెక్ట్ రేషియోలో షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమే అని చెప్పాను కదా. నాకు తెలిసినంత వరకు ఒక 3500 మందిని ఈసారి పిలవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మెడికల్కి అయితే పిలుస్తారు కదా, మెడికల్కి పిలిచిన తర్వాత కొంతమంది మెడికల్కి ఒక్కొక్కళ్ళు అటెండ్ అవ్వకపోవచ్చు. ఓకే, మెడికల్కి ఒకవేళ మెడికల్లో అటెండ్ అయినా కూడా ఇట్ మే బి ఎవరికన్నా వెరీ రేర్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనకి కలర్ బ్లైండ్నెస్ అని వేరే ప్రాబ్లమ్స్ ద్వారా అక్కడక్కడ రిజెక్ట్ అవుతూ ఉంటారు. సో ఫైనల్గా జాబ్ వచ్చేసి మెరిట్ మార్క్స్ని బట్టి 1:1 రేషియోలో జాబ్ అయితే ఇస్తారు మీ యొక్క స్కోర్ని బట్టి ఎగ్జామ్లో. మీకు ఇక్కడ కీలక పాత్ర పోషించేదల్లా ఎగ్జామ్ మాత్రమే, మిగిలినవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్న కాంపిటీషన్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలంగాణకి సంబంధించి కాంపిటీషన్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.